నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను తలకు మీసాలకు కలర్ వేసుకోవద్దని? ఎందుకు వేసుకోవద్దురా? ఎందుకేంటి? నువ్వు అలా కలర్ వేసుకుంటే ఇద్దరం ఒకేలా కనిపిస్తున్నాం. ఫాదర్ ఎవరో సన్ ఎవరో అర్థం కావట్లేదు. ఎవరికి? నీకా? కాదు, జనానికి. రేయ్, నేను యంగా కనిపిస్తున్నానని నీకు జలసిరా? జలసా తులసా? తులసా ఎక్కడ్రా? అక్కడ. నాకు కడుపు మండిపోతుంది. ఎక్కడ్రా? అదిగో ఇంటి ముందుంది చూడు, తులసి చెట్ట. మరే పక్కన ఆంటీ అనుకున్నావా? పెద్దోడివి పెద్దోళ్ళ ఉండు. పోరా, నువ్వే పో. నేను ఒక కొత్త మందును కనిపెట్టాను తెలుసా? ఇది తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు. అయ్య బాబోయ్, ఇది కిరసనాలు రా. చూసావా, నిజం చెప్పేశావు. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నావా? లేదు, మా ఊరు నందిగాంలో ఉన్నా. అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా? చిచి, అలాంటి షాంపూలు నేను వాడను. ఓన్లీ కుంకుడు రసమే. అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ నడుపుతావా? అమ్మో, అంత పెద్ద బండి నేను నడపలేనబ్బా. బైక్ అయితే నడుపుతా గాని అది మనకు అలవాట్లేదు. కావాలంటే నువ్వు నడుపు, నేను వెనక కూర్చుంటా. ఏంటి మాట్లాడావు? ఓకేనా? పోరా ముద్దపప్పు. తీసుకోండి. ఏం టీ చేశావు? ఈ టీ నేను చెయ్యలా, పని మనిషి చేసింది. అందుకేనా ఇంత టేస్టీగా ఉంది? ఏమండి, మీకోసం చాలా ప్రేమతో టీ చేశాను. తాగి ఎలా ఉందో చెప్పండి. ఆహా, ఆహా, అదిరింది. హలో, అరే గ్యాస్ దగ్గర లడ్డు పెట్టిన ఉన్నదా? ఒక్క నిమిషం చూస్తా ఉండు. ఉందమ్మా. అదే మరి అందులో ఎలకల మంది కలిపిన లడ్డు తినకు. అందుకని చెప్పేది పూర్తయ్యే వరకు వినాలి. తొందరపడితే ఇలానే ఉంటుంది. స్వామి, తాయెత్తు కట్టి నా ఇంట్లో ఉన్న దయ్యాన్ని పోగొట్టారు. మరి ఇంట్లో ఉన్న దయ్యం పరిస్థితి ఏంటి స్వామి? తాళి కట్టి మరీ తెచ్చుకున్నావుగా నాయన, భరించక తప్పదు. తాళికి ఆలికి ఏ తాయెత్తు లొంగదు నాయన, నీ కర్మ. వెళ్ళిరా. అయితే నా బతుకు బస్టాండ్ అన్నమాట. దేవుడా.
హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానులే గాని నువ్వెలా ఉన్నావు? నీ పెళ్ళం నిన్ను వేధించుకుని తింటుందా? అదేమో రాక్షసిలా మారి నిన్ను నన్ను విడదీసింది. దాంతో జాగ్రత్త రా అబ్బాయి. ఎక్కడ ఉందది? పక్కనే ఉంది, మాట్లాడతావా? అమ్మో, ఆ దెయ్యంతో ఎవరు మాట్లాడతారా? నేను తర్వాత చేస్తానులే, నువ్వు జాగ్రత్త. ఆ, అలాగే అమ్మా. మా అమ్మ నీ గురించి అడుగుతుంది. ఏమండి, మీ ఫ్రెండ్ జానీ అన్నయ్య ఫోన్ చేస్తున్నారు. ఎత్తి లౌడ్ స్పీకర్ లో పెట్టు. ఆ జానీ, ఏంట్రా విశేషాలు? ఎలా ఉన్నావురా? బాగున్నానురా. ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, మీ వదినతో మాట్లాడుతూ కూర్చున్నా, ఇంతలో నువ్వు చేశావు. ఓ అలానా? ఏ వదినతోరా? ఆ మిమ్మల్ని ఆగాగు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఏ వదినతో ఏంట్రా? ఎంతమంది వదినలు ఉంటారా? జోగ్గా అన్నానులేరా. ఏంట్రా జోకులు? ఫోన్ లౌడ్ స్పీకర్ లో ఉంది, మీ వదిన అన్ని వింటుంది. ఏదో ఒక రోజు మీ వదినకు లేనిపోని డౌట్లు తెచ్చి నన్ను కొట్టించేలా ఉన్నావు కదరా. ఏయ్, టెన్షన్ పడకురా. వదినకు ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఆ, ఇదిగో మాట్లాడు. హలో, హలో, నేను జోగ్గా అన్నాను లక్ష్మి వదిన. ఆ? మీ పని చెప్తా ఉండండి. రేయ్, ఈ రోజు నువ్వు టాబ్లెట్లు వేసుకోలేదా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నా? ఏ ఎందుకురా? మీ వదిన పేరు లక్ష్మి కాదురా. ఓహో, మళ్ళీ జోకేశానులే శైలు వదిన. ఆ? వామ్మో, వీడికి మతి మరుపు, అన్నీ మర్చిపోతుంటాడు వేధవ. వాడికి అర్థమయ్యేటట్లు చెప్పానుండు. రేయ్, మీ వదిన పేరు శైలు కాదురా, సప్నారా. అదా సంగతి. అయితే ఈ రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావన్నమాట. ఆ? ఓ, ఓ, ఎంత ముంచాడు నీకు. అమ్మా, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఎందుకు వచ్చారో చెప్పండి. నీకు తెలియదా ఏమైందో? అరే, నాకెట్లా తెలుస్తుంది మీకేమైందో? మరి నన్ను కూడా అడగక ఏమైందో. అరే మేడం, నేనేమన్నా మీ బాయ్ ఫ్రెండ్నా? నాకెలా తెలుస్తుంది మీ బాధ? నువ్వు చెప్తేనే కదా నాకు అర్థం అవుతుంది. అరువు, నువ్వు కూడా అరువు నా మీదనే. అందరు నా మీదనే అరుస్తారు. సరే సరే, సారీ, అరవను. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నాతో మాట్లాడకపో. అరే ఓ అమ్మో, టైం వేస్ట్ చేయకు. పేషెంట్ లైన్ లో ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్తావా? అంతేలే, నా కోసం ఎక్కడ టైం ఉంటది. అరే ఓ మేడం, ప్రాబ్లం ఏంటో చెప్తావా? ట్రీట్మెంట్ యాడికి ఇవ్వాలి నీకు? ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఉన్నాయిలే. అరే, ప్రాబ్లం ఏంటమ్మా నీకు? నేనే పెద్ద ప్రాబ్లం. అదైతే కనిపిస్తుంది. ఏమన్నావు? ఏం లేదులే. ఏదో ఒకరోజు చనిపోతాలే, ఆ రోజు నా వాల్యూ తెలుస్తుంది. అరే ఓ, ఏమన్నా పాగలున్నావా ఏంది? నీకు అంత ప్రాబ్లం అవుతుందంటే ట్రీట్మెంట్ చేయకు, వదిలే నన్ను. అరే ఓ అమ్మో, నేను డాక్టర్ని, పేషెంట్లని ఇట్లా వదిలేయలేను. నాకు చెప్పాలని లేదు. నీకు ఎందుకు చెప్పాలని లేదు? ఎందుకంటే నువ్వు వేరే పేషెంట్స్ ని కూడా చూస్తావు. నేను డాక్టర్ని, నేను చూడకపోతే ఎవరు చూస్తారు వాళ్ళని? చూసావా చూసావా, మళ్ళీ అరుస్తున్నావు. సరే సరే, ఇంకా ఏ పేషెంట్స్ ని చూడను. పక్కానా? పక్కా. నా మీద ఒట్టి. నీ మీద ఒట్టు. సరే. సరే, ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వెళ్ళు, ఇంటికెళ్ళు. నీకు అసలు నా మీద ప్రేమనే లేదు. ఇంకోసారి అడగచ్చు కదా ఏమైంది అని. సరే, బుజ్జి కన్నా బంగారం, ఏమైందో చెప్పు నాన్న. ఏం అవ్వలే. నిన్ను మెంటల్ది మైండ్ తినేసింది.